హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో ఎరికో గోడలు ఎలా కూలిపోయాయో విన్నాం కదా. ఈరోజు స్టోరీలో గిద్యోను అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. దేవుడు ఇస్రాయేలీలకి కానాను దేశాన్ని ఇస్తారు. వాళ్ళు ఆ దేశంలో నివసించేవారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇస్రాయేలీలు దేవుని విడిచిపెట్టి వేరే దేవతలను పూజించడం స్టార్ట్ చేశారు. దేవునికి ఇదంతా చూసి చాలా కోపం వచ్చింది. కానీ వాళ్ళను ఏమీ అనలేదు. వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇశ్రాయేలీలకి మళ్ళీ ఒక కష్టం వచ్చింది. మిద్యానీలు అనే జాతివారు ఇశ్రాయేలీల పంటలను, పొలాలను, పశువులను అన్నిటినీ నాశనం చేస్తూ దోచుకునేవారు. ప్రజలు చాలా భయపడి గుహల్లో దాక్కునేవారు. అప్పుడు వారు దేవునికి ప్రార్థన చేశారు. దేవా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు. మా పిల్లలకి ఆహారం లేదు. వాళ్ళందరూ మా పంటలను నాశనం చేస్తున్నారు అని గట్టిగా ఏడుస్తూ దేవుణ్ణి వేడుకున్నారు. అప్పుడు దేవునికి వాళ్ళ మీద జాలి కలిగింది. వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటారు. ఆ సమయంలో దేవదూతకి గిద్యోను అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. దేవదూత గిద్యోను దగ్గరికి వెళ్ళి, గిద్యోను, భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మిద్యానీల నుంచి ప్రజలను కాపాడడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్తుంది. గిద్యోను చాలా ఆశ్చర్యపడి, నేను అంత ధైర్యవంతుణ్ణి కాదు. నాకు అంత ధైర్యం లేదు. నేను చాలా చిన్నవాడిని. నన్ను ఎలా ఎన్నుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు దేవుడు, గిద్యోను, నేను నీతో ఉన్నాను. నీవు మిద్యానీలను ఓడిస్తావు అని ధైర్యం చెప్తారు. కానీ గిద్యోనుకి ఒక డౌట్ వస్తుంది. నిజంగా దేవుడు అంత శక్తిమంతుడా? సరే, నాకు ఒక ప్రూఫ్ కావాలి అని దేవదూతని అడుగుతాడు. నేను చెప్పిన ప్లేస్‌లో వర్షం పడాలి. మిగిలిన ప్లేస్‌లో వర్షం పడకూడదు అని దేవదూతతో అంటాడు. దేవదూత గిద్యోను చెప్పినట్టే చేస్తుంది. గిద్యోను, నాకు మళ్ళీ ప్రూఫ్ కావాలి. ఈసారి నేను చెప్పిన ప్లేస్‌లో వర్షం పడకూడదు. మిగిలిన ప్లేస్‌లో వర్షం పడాలి అంటాడు. దేవదూత రెండోసారి కూడా గిద్యోను చెప్పినట్లే చేస్తుంది. అప్పుడు గిద్యోను షాక్ అయ్యి, నిజంగా దేవుడు చాలా గొప్పవాడు అని అనుకుంటాడు. వెంటనే ఆయన ఏం చెప్తే ఆ పని చేయాలి అని నిర్ణయించుకుంటాడు. దేవుడు గిద్యోనుకి ఏం చెప్పాడు? ఇశ్రాయేలీలు ఈ కష్టం నుంచి ఎలా బయటపడ్డారు? ఇదంతా రేపు విందాం. సరేనా? ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో ఇశ్రాయేలీలు నిన్ను విడిచిపెట్టి వేరే దేవతలను పూజిస్తారు. అయినా కూడా నీవు వాళ్ళ మీద ఎలాంటి కోపం తెచ్చుకోకుండా వాళ్ళ మీద జాలి చూపించి వారికి వచ్చిన కష్టానికి హెల్ప్ చేయాలని అనుకున్నారు. దేవా, మమ్మల్ని కూడా క్షమించి మేము చేసే చిన్న చిన్న తప్పులను సరిచేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.